సుడిగాలిలో ఏబునకు ప్రత్యక్షమై తన ప్రత్యక్షతనిచ్చాడు. అదే సుడిగాలిలో ఏలియాను ఆరోహణం చేశాడు. ఎందుకు గాలిని వాడాడు? గాలిలో ప్రత్యక్షం అవటం ఏంటి? గాలిలో భక్తుని లేపటం ఏంటి? 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోనే ఉంటుంది. రిఫరెన్స్ ఏం చూస్తారులే, నాకు వెళ్ళి చూడండి, కాసేపేగా నేను ఉండేది. 2వ అధ్యాయం 11వ వచనం నోట్ చేసుకోండి. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నోట్ చేసుకోండి, నాకు వెళ్ళి చూడండి. ఏబు ఎదుట సుడిగాలిలో ప్రత్యక్షమై తన ఆలోచన విధానాన్ని బయలుపరిచి భక్తునికి ప్రత్యక్షతనిచ్చి జీవిత సత్యం నేర్పాడు నా తండ్రి సుడిగాలిలోనే. ఇక్కడ ఏలియాను అదే సుడిగాలిలో ఆరోహణం చేశాడు. ఇక్కడ ఈ సుడిగాలి సాతాను రేపే సుడిగాలి కాదు, దేవుడు పంపే సుడిగాలి. ఇప్పుడు గాలి అనే విషయం మీద మనం ధ్యానం పెడదాం. దీని మీద కొంచెం ఆలోచించినప్పుడు గ్రంథంలో కొన్ని విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి, ఆదికాండం 2:7 ఉంటుంది, నాకెళ్ళి చూడండి. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. ఊదిందేమో వాయువు, అయిందేమో ఆత్మ. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయములో ఎండిపోయిన ఎముకలు గల లోయలోనికి యెహెజ్కేలును దించి, నరపుత్రుడా నీకేం కనపడుతుందని అడిగినప్పుడు ఎండిపోయిన ఎముకలు కనపడుతున్నాయి అన్నాడు. సరే, నేను సెలవిచ్చానని చెప్పు వాటికి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మీకు సెలవిచ్చినదేమనగా అని మొదలుపెట్టి, మిమ్మల్ని సమకూరుస్తాను, మీ మీద మాంసం పొదుగుతాను, నరములు అల్లుతాను, చర్మం కప్పుతాను అని చెప్పవయ్యా అన్నాడు. ప్రవచించాడు. దేవుడు ఏం చెప్పాడు ఆ మాట భక్తుడు పలికాడు. పలికిన తరువాత ఎండిపోయిన ఎముకలై చల్లా చెదురై కుప్పలు తెప్పలుగా పడున్నటువంటి ఆ రాశి మొత్తం, ఆ ఎముకల రాశి ఒక క్రమ వరుసలో పేర్చబడి దాని మీద మాంసం అల్లబడి, నరములు అల్లబడి, చర్మము కప్పబడి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక మాట చెప్పండి. దేవుడు జీవవాయువును ఊదక ముందు ఆదాము అనేవాడు ఏమై ఉన్నాడు? మట్టి బొమ్మ. పెద్దగా స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నాడు? మట్టి బొమ్మ. ఓకేనా? రైట్. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా తిరిగి సమకూర్చబడి, మాంసం అల్లి, నరములల్లి, చర్మము కప్పి అంతా రెడీ అయింది. కానీ జీవవాయువు ఊదల. అప్పుడు అది ఏమై ఉంది? శవం. మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, నరాలు అల్లబడ్డాయి, చర్మం కప్పబడింది, అయినా చేతనం లేదు, కదలిక లేదు. అప్పుడు అదేమై ఉంది మీరు చెప్పండి? శవమేగా. రైట్. అప్పుడు మళ్ళీ దేవుడు అన్నాడు, యెహెజ్కేలు ప్రవచించు, జీవాత్మ నలువైపుల నుండి వచ్చి వీరి మీద ఊపిరి విడువు అన్నప్పుడు జీవ ఆత్మ నలువైపుల నుండి వచ్చి వారి మీద జీవవాయువును ఊదగా ఎముకల కుప్ప ఇప్పుడు శవమైంది కదా. ఆ శవము కాస్త మనుషుడై సజీవమై తిరిగి లేచారు. అందుకు జీవవాయువు ఎప్పుడైతే వచ్చిందో అలాగే వచ్చేసింది మొత్తం. బ్రీత్ తీసుకుంటున్నారు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మళ్ళా గాలి దగ్గరికి వద్దాం, మన పాయింట్ దగ్గరికి. గాలి అనగానే మనకు బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే, మనకు తగిలే గాలి, మనం టైర్లో నింపే గాలి కదా, ఫ్యాన్ వేస్తే మనకు తోలే గాలి, ఈ గాలే. కానీ గాలి ఒక ఆత్మ అని మనకు తెలియదు. కానీ గాలి ఆత్మ. అది ఇక్కడ పాయింట్. గాలి ఎక్కడి నుండి వస్తుందో, ఎటు పోయిద్దో నీకు తెలియదు, కానీ వచ్చిద్ది. ఆ శబ్దమే వింటావు, కానీ నీవు దాని ఉనికిని, దాని కదలికని నువ్వు శాసించలేవు.
దాన్ని కంట్రోల్ చేయలేవు. ఓకే, పరిశుద్ధాత్మ కూడా అంతే. ఆయన కదలికల్నే నువ్వు గుర్తుపడతావు, కానీ ఆయన్ని కంట్రోల్ చేయగలిగే సీన్ ఎవ్వరికీ లేదు. అలాగే ఆత్మ మూలంగా పుట్టి ఆత్మ చేత నడిపించబడేవాడు కూడా జనాలకు అర్థం కాడు. నిన్న మొన్నటిదాకా ఒక రకంగా ఉంటాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రవేశించి వాని జీవితాన్ని మార్చిన తర్వాత వీని లైఫ్ ఇంకో టైపులో మారింది. అరే, నేను వాడితో పాటు నేను కూడా తాగటం అలవాటు అయ్యాను, కానీ నేను మానుకోలేకపోయాను. వాడు ఎట్లా మానుకున్నాడంటే పరిశుద్ధాత్మ గాలి దోలిందిరా వాడి మీద. ఆత్మ ప్రవేశం జరిగింది వానిలో. వాడు ఎక్కడ బలహీనుడై ఉన్నాడు, ఇప్పుడు వాడు అక్కడ బలవంతుడై ఉన్నాడు. కొడితే గట్టి కొడు. వాడు ఎక్కడ బలహీనుడై ఉన్నాడు, ఇప్పుడు వాడు అక్కడ బలవంతుడై ఉన్నాడు. కారణం వాయువు, పరిశుద్ధాత్మ గాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకము అపోస్తల మీద దిగొచ్చినప్పుడు బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. బలముగా వీచే గాలి వలె మా హృదయాలలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. సముద్రాన్ని పాయలు చేసినప్పుడు యెహోవా తూర్పు గాలిని రప్పించి ఆ గాలి చేత సముద్రములో మధ్య ఆరిన నెల ఏర్పరిచిననుంది. మనం చూసే మామూలు గాలి అనుకుంటాం, కానీ మామూలు గాలి వలన కదా, పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం అదే. అక్కడ సముద్రము మధ్యన ఆరిన నేల ఏర్పరిచి నీళ్లు గోడల వలె నిలబెట్టినటువంటి శక్తి పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. సంఖ్యాకాండం ఒకసారి ఆ రెఫరెన్స్ తీయండి, బాగుంటుంది. వాళ్ళు పాప మాంసం కావాలంటారు. చూడండి, మాంసం కావాలి, మాకు మాంసం ఎవరు పెడతారు, ఐగుప్తులోంచి ఎందుకు వచ్చామని బాధపడ్డారు. తెగ తిన్నట్టాడ తన్నులు తిన్నారు వీళ్ళు, మాంసం కాదు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ఐగుప్తులు వీళ్ళు కూర్చోబెట్టి మాంసాలు పెట్టారమ్మా, కైమా కొట్టారు వీళ్ళని. ఏదో దేవుడు బయటికి తీసుకొచ్చి మన్నాను పెట్టి పోషిస్తుంటే వీళ్ళు అన్నారు మాంసం కావాలన్నారు. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో అప్పుడు వాళ్ళు ఇట్లా అన్న తర్వాత 31 సంఖ్యాకాండం 11వ అధ్యాయము 31 ఇదిగో చూడు నాన్న, 18వ వచనం నుంచి చూడు. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకున్నది, మీరు మాంసం తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటురి కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చునో మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల రోజుల వరకు, నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలా అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధి నుండి ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటురి కదా. ఏమండి 21. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు. ఎంతమంది అంటే 6 లక్షల పాదచారులు. వారు నెల దినములకు తినటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పితివే. ఏంటయ్యా నువ్వు, ఏం కాస్త గుంపు వీళ్ళకి మాంసం అమ్మో. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా, వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలనియు వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. ఆ తర్వాత దేవుడి మాట చూడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలం తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో 70 మంది మనుషులను పోగు చేసి ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. ఓకే కదా, ఇక్కడ ఇది అయింది కదా. ఆ తర్వాత సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ. ఇప్పుడు చదువు నాన్న 31. తరువాత యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి, ఎక్కడి నుండి బయలుదేరింది ఈ గాలి? ఏంది గాలి? యెహోవా సన్నిధిలో ఎందుకుంది?
అక్కడ నుండి బయలుదేరి ఏం చేసింది తెలుసా? చూడు, సముద్రము నుండి పూరేళ్లను రప్పించి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేశాను. ఈ గాలి గురించి ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ పరిస్థితులను శాసించినది ఈ వాయువే. నీ దేహమును బాగు చేయనది ఈ వాయువే. మృత స్థితిలో ఉన్న నీ ఆత్మీయ స్థితిని తిరిగి బ్రతికించున్నది వాయువే. నీ ఎదుట అడ్డుగానున్న త్రోవలను రాజమార్గముగా చక్కదిద్దగలిగే దమ్మున్నది ఈ వాయువే. ఆత్మీయ జీవితంలో మృత స్థితికి వెళ్ళిపోయి శవముగా జీవించుచున్నవన్న పేరు. మరి నీకు తెలియని పాట అయింది. మృతుడవే నీవు అన్నాడుగా. ఆ మృతుడు మళ్ళా బ్రతకాలంటే వాయువే రావాలి. అది యెహోవా యొద్ద నుండి రావాలి. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా ఎవరు ఊదారు తెలుసా? వాయువునే. ఆయనే మనము బ్రతుకున్నట్లు అని ఊదితే శారీరకంగానైనా ఆత్మీయంగానైనా తిరిగి బ్రతకగలం. అలా బ్రతికించున్నది ఆయన నోటి ఊపిరి. ఆ ఊపిరి మరెవరో కాదు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అయిపోయింది. ఈ ఒక్క మొక్క చెబుదామనే. యెహోవా సన్నిధి నుండి గాలి బయలుదేరిందంట. సముద్రపు పూరేడు పక్షులను తీసుకొచ్చి పాళ్యం చుట్టూ నింపి పడేసిందంట. అసలు ఇలాంటి అసాధ్యమైన కార్యాలను ఎలా సాధ్యపరచడం సాధ్యమవుతుంది? ఇక నుంచి మీరు దేవునికి ప్రార్థన చేయండి, అయ్యా నీ వాయువును పంపు తండ్రి, నేను బ్రతుకుతాను అనగా నీ ఆత్మను పంపు, నీ ఆత్మను పంపు నాయన, నేను బ్రతుకున్నట్లు, నేను స్వస్థత పొందినట్లు నీ ఆత్మను పంపు. నా ఎదుట అడ్డుగా ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ 2 పాయలగునట్లుగా నీ ఆత్మను పంపు నాయన. నేను నా వారి ఆత్మీయ భౌతిక ఆకలి తీరునట్లు నీ వాయువును పంపు నాయన. నీ సన్నిధి నుండి నీ ఆత్మను పంపు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదికి లోనికి ప్రవేశిస్తే తప్ప ఎవడు మారుడు బిడ్డ. గుర్తుపెట్టుకోండి సేవకులు ముఖ్యంగా. అయిపోయింది మీ బుర్రదిన్నం, ముగింపుకు వచ్చేసా. ఏందో గాలి అన్నాడు, మొదలు పెట్టాడు. ఈ గాలి ఎప్పుడు కాగిద్దో ఏమనుకోకండి. నేను ముందే చెప్పా, కాసేపే మీ మధ్య ఉండే తర్వాత నేను అదృశ్యం అవుతానని. అయిపోయింది. ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, ఒక హృదయం అనేది మారాలంటే, ఒక జీవితం, ఒక వ్యక్తి హృదయం దేవుని తట్టు త్రిప్పబడాలంటే వాళ్ళలోనికి దేవుడు జీవవాయువును ఊదితే తప్ప వాడు బ్రతకడు. ఈరోజు సమాజంలో మనుషుల్లా జీవించి తిరుగుతున్న వాళ్ళలో చాలా మంది సజీవమైన శవములు. అందుకే కోపంలో తిడువారు సచ్చినోడు అంటారు చూడండి. సచ్చినోడు అయితే దున్నపోతల నీ ముందే నిలబడ్డాడుగా. అదేంది సచ్చినోడు అన్నావు? ఏమండి, లేడీస్ ఎక్కువ ఆడతారు ఆ సచ్చినోడు ఇంకా చావలా అని కదా. సచ్చినోడు ఏంది? కొన్నిసార్లు అమ్మ కూడా తిట్టిదోరే సచ్చినోడా అని. అదేంది అంటే నువ్వు బయటికి సజీవంగా కనపడుతున్నావు కానీ ఒక శవంలాగా ఉందిరా నీ జీవితం. నీ మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉందిరా. నీ మైండ్ పనిచేయట్లేదురా. జీవించుచున్నావు కానీ మృతుల స్థితిలో ఉన్నావురా నువ్వు. ఈరోజు సమాజంలో నా తల వెంట్రుకల కంటే విస్తారమైన మనుషులు అట్టి రీతిగానే ఉన్నారు. చదువుకున్నారు, జ్ఞానవంతులు, ఉద్యోగాలు చేస్తారు, రాజ్యాలు వెళ్తారు, టక్కులో టైలకు తక్కువ ఉండదు, అన్నీ సూపరో. కానీ కీలకమైన విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి పరమ మెట్టల్లాగా ఆలోచిస్తారు. నంబర్ 1 మెట్టల్లాగా.
యా, దేవుని విషయం దగ్గరికి వచ్చేటప్పటికి, దైవాన్వేషణ దగ్గరికి వచ్చేటప్పటికి నంబర్ 1 మెట్టలు అన్నమాట. మిమ్మల్ని కాదు, మీరందరూ మెట్టలు కాదు, మీరు గట్లు ఎక్కిన వాళ్ళు మీరు బయటపడ్డారు. మీలో నేను చెప్తున్నాను, ఈ లోకంలో మహాజ్ఞానిగా పేరుగాంచిన ఒకడు సృష్టికర్తను గుర్తుపట్టకపోతే, మహాజ్ఞానిగా పెద్ద చదవరిగా పేరుగాంచిన వాడు ఒకడు ఎవడైనా ఈ భూమి మీద ఉంటే, అతడు సృష్టికర్తను గుర్తుపట్టలేకపోతే, వానికంటే ఇక్కడ కూర్చున్న ఒక నిరక్షరాస్యురాలు, ఒక చదువు కోని ఒక పురుషుడో స్త్రీయో వానికంటే గొప్ప. ఎందుకు తెలుసా? వీళ్ళకు లోక జ్ఞానానికి సంబంధించిన స్టడీ లేదు, కానీ దైవ జ్ఞానానికి సంబంధించిన స్టడీ ఉంది, ఆ స్పర్శ ఉంది. అంత మేధావులు కనుక్కోలేంది నీకు ఈజీగా ఎట్లా సాధ్యమైందో తెలుసా? పరిశుద్ధాత్మ వలన అయింది. అది ఎవరి వలన అయింది? పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించుట ద్వారా, నిన్ను స్పర్శించుట ద్వారా ఈ లోక జ్ఞానులకు అర్థం కాని జ్ఞానం నీకు చాలా సులభంగా అర్థమైపోయింది. అందుకే నేను పెద్ద పండితుణ్ణి అని బిల్డప్ ఇచ్చేటువంటి మెట్టలందరిని చూసి, ఏమి చదువురా మీ చదువు తగలయ్యా, లాజిక్ పనిచేయదేమిరా మీకు, అన్నిట్లో లాజిక్ పనిచేసేది, దేవుడి దగ్గర పనిచేయదు ఇందిరా మీ జీవితాలు. ఇప్పటికీ నాకు అసంతృప్తి అదే. మళ్ళీ ఒక్కొక్కడు వాడి చదువు పక్కన ఇంత తోక పెడతాడు, వాడి పేరు పక్కన ఇంత తోక పెడతాడు చదువు. ఏం లాభం? అవునా? మరి నీకంత ఈజీగా ఎలా అర్థమైంది? లోక జ్ఞానులకు అర్థం కాంది దైవ జ్ఞానం నీకెట్లా అర్థమైంది? వాళ్ళంతా చదువులు చదివి ఆ స్థితిలో ఉండి కూడా సజీవమైన శవాల్లా బతుకుతున్నారు. కానీ నువ్వు సజీవుడవై, సజీవురాలువై, దేవుని సంబంధివై, దేవుని ఆత్మ సంబంధివై బ్రతుకుతున్నావు. వాళ్ళకి దక్కంది నీకు దక్కింది. ఏమండి? తనను గూర్చి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు నీ హృదయం ఆయన తట్టు తిప్పుకున్నావు, దేవుని నుండి జీవాత్మ నీలోనికి ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ. అర్థమైందా? అందువల్ల నీకు ఈజీ అయింది. లోకం జ్ఞానం అనుకుంటుంది చూడు, ఆ జ్ఞానం అంతా ఇప్పుడు వెర్రితనం అయిపోయింది. లోకం దృష్టిలో నువ్వు పిచ్చిదానివి, లోకం దృష్టిలో నువ్వు పిచ్చోడివి. దేవుడురా పొద్దుగులు దేవుడు 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 అని కష్టపడాలరా, సంపాదించాలరా, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలరా జీవితాన్ని. ఏం దేవుడురా పొద్దుగులు దేవుడా? ఏం దేవుడు? మరి నువ్వేమంటా? ఏనే సెకండా? ఫస్ట్ అయితే దేవుడే. వాడు వెళ్తా ఏం చెబుతారు తెలుసా? మీ అమ్మకి నాన్నకి వీడికి బాగా పిచ్చెక్కిచ్చారు ఆ పాస్టర్ గాడు వాళ్ళు. ఎవళ్ళు? పాస్టర్ గాడు వాళ్ళు వీడికి బాగా పిచ్చెక్కిచ్చారు. వీడు వదలడు, వాడికి బాగా ఎక్కింది, నా క్షణానికి ఎక్కింది, ఇంక కష్టం. ఈ అమ్మాయికి బాగా మెస్పరైజ్ చేశారు వాళ్ళు, బాగా పిచ్చెక్కిచ్చారు, వెర్రి ఎక్కింది, పిచ్చిదైపోయింది. అమ్మాయి చూడు అసలు యేసుప్రభు ఎక్కిచ్చారు, మెంటలు ఎక్కిచ్చారు. ఇక ఆ మనిషిని మార్చడం కష్టం అనుకుంటాడు. ఈ మేధావి మేతావు బాగా మేసావు అన్నమాట. ఎవరు పిచ్చోళ్ళు? నశించు వారికి నీ సిలువా పెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుతున్న పాపికి దేవాని శక్తి అయ్యున్నది. రక్షింపబడుతున్న పాపికి దేవాని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నశించు వారి కంటే ఆయన సిలువ ఎట్టుందంట? రక్షింపబడుతున్న మనకి సిలువలోనే ఉంది దేవుని శక్తి.
సిలువలో జరిగింది, సిలువలో చూపబడింది దేవుని శక్తి యేసుక్రీస్తు బలిదానము ద్వారా. ఇప్పుడు చెప్పండి, లోకం జ్ఞానం పొందలేనిది నీకు ఈజీగా ఎలా క్యాచ్ అయిందంటే, పరిశుద్ధాత్మ నిన్ను సమీపించి స్పర్శించినప్పుడు ఆయనకు లోబడ్డావు, ఆయన నీలోనికి ప్రవేశించాడు. ఒకప్పుడు నీకు సాధ్యం కాంది, ఆ తర్వాత సాధ్యమైంది. ఒకప్పుడు మృత స్థితిలో ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, ఆదాముని బొమ్మను తయారు చేసినప్పుడు ముక్కుందా లేదా, కళ్ళు ఉన్నాయా లేవా, చెవులు ఉన్నాయా లేవా, చేతులు ఉన్నాయా లేవా, కాళ్ళు ఉన్నాయా లేవా, నోరుందా లేదా, మాట్లాడా, విన్నాడా, చేతులు కదిలించాడా, కాళ్ళు కదిలించాడా, చేతులతో ఏమైనా చేశాడా, కాళ్ళతో నడిచాడా, కళ్ళతో చూశాడా? ఇవన్నీ ఉన్నా ఇవన్నీ పనిచేయాలంటే జీవాత్మ కావాలి. ఆయన ఊదిన నోటి ఊపిరే ఆత్మ. ఊదిందేమో వాయువు, జీవవాయువు, అయిందేమో ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఇక బైబిల్లో వాయువు అని నీకు తగిలితే, గాలి అని తగిలితే అక్షరార్థమైన గాలి అనుకో. ఒకవేళ ఈ గాలిని గురించి నువ్వు ఆలోచించుకున్నా కూడా ఇది కూడా ఆత్మే. యా, ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలము. ఈ గాలి ఆగిపోతున్నాయి, నీ సంగతి ఏం తెలుస్తా, ఆపే, కాసేపు ముక్కుమై. ఇది కూడా నీ కంటికి కనబడని అదృశ్య శక్తే. ఇది కూడా దేవుని ద్వారానే మనకు లభిస్తుంది. ఇది క్షణం ఆపిన, లేదా ఒక నిమిషం ఆపిన, క్షణం అయితే కాదులే, నిమిషం ఆపితే చాలు, అంటే 60 సెకండ్లు ఆపితే చాలు. ఒప్పుకుంటారా? కంటికి కనబడకుండానే మనల్ని బ్రతికించడానికి, మన దేహం బ్రతకడానికి వాయువే కారణం, మన ఆత్మ బ్రతకడానికి వాయువే కారణం. అసలు మన ఆత్మ వాయువే. కొంచెం లోతుకెళ్తే మైండ్ బ్లోయింగ్ విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మన లోపల ఆత్మ, జీవాత్మ అన్నాం కదా, ఆత్మ అది వాయువే. మీరు కావాలంటే చూడండి, ఫలానా వారు రాత్రి వేళ తుది శ్వాస విడిచారు అంటారు. అంటే ఆత్మ పోయింది, జీవాత్మ పోయింది. అంటే ఇప్పుడు దాకా లోపలుండి ఆడుతున్న వాయువు ఇప్పుడు అర్థమైందా నీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలానా పేరు కలిగిన వారు నిన్నటి దినాన తుది శ్వాస విడిచారు. మళ్ళీ శ్వాస తీసుకోలేదా? లేదు, తుది శ్వాస వెళ్ళిపోయింది. అవునా? పోయేవాడంటే ఫైనల్ చేయడానికి ఫస్ట్ ఎక్కడ చేపెడతారు? లేదు సార్, గాలి ఆటలేదు సార్. అంటే లోపల జీవాత్మ ఉంది అంటే వాయు సంచారం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు చెప్పు, గాలే ఆత్మ, ఆత్మే సింక్ అయిందా? రైట్. ఇప్పుడు ఆ పాయింట్ వదిలేస్తా. ఇప్పుడు మనం ఆత్మ దగ్గరికి వద్దాం. మన కంటికి కనబడట్లేదు కానీ సమస్తాన్ని శాసించేది దేవుని ఆత్మ. హృదయాలను కదిలించేది దేవుని ఆత్మ. ఇప్పుడు మనం చేయాలి ప్రార్థన ఏంటో తెలుసా? చచ్చిన స్థితిలో ఉన్న లోకస్తులు బ్రతకాలి అంటే దైవాత్మ వారి మీద నీ ఊపిరి విడు. దైవాత్మ వారి మీద నీ ఊపిరి విడు, లేకపోతే వాళ్ళు అంతే ఉంటారు నాయన. పరిశుద్ధులు ప్రార్థన చేశారు, దేవుని ఆత్మ మన మీద ఊపిరి విడిచాడు. చచ్చిన స్థితిలో ఉన్న మనం బ్రతికి ఈరోజు బిల్డప్ ఇస్తున్నాం. మనం ప్రార్థన చేస్తే చచ్చిన స్థితిలో ఉన్న మన వారు తిరిగి బ్రతికి నెక్స్ట్ వాళ్ళు కూడా బిల్డప్ ఇస్తారు మిగిలిన వాళ్ళ మీద. నేను చెప్పేది జోకా లేఖనమేగా? చూడు, హెస్కేల్ గ్రంథం 37 చూడు, ఆ వచనం చదివేసే, ఇంక ముగిద్దాం, ప్రార్థన చేసేద్దాం. అనయా బైబిల్ ధ్యానయో, బైబిల్ది హెస్కేల్ గ్రంథం 37. ఏం చేద్దాం ఈ శరీరం? 9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి 37:9 చదువుతున్నాడమ్మా. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి
హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. అద్దుగో జీవాత్మ వచ్చి ఊపిరి విడు అన్నాడు. ఇక్కడేముంది? ఏమన్నాడు? జీవాత్మ వచ్చి ఊపిరి అంటే వాయువు, గాలి వచ్చి జీవాత్మ వారి లోపలికి ప్రవేశించింది అన్నాడు. ఇది జరగాలి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1లో రాసుకో. అన్యజనులు ప్రభు వైపు త్రిప్పబడాలి అంటే జీవాత్మ వారి లోపలికి ప్రవేశించాలి. శారీరకంగా బ్రతికున్నారు, కానీ స్పిరిచువల్గా వారు బ్రతకాలంటే కూడా జీవాత్మే మళ్ళా రెండవ మారు వారి మీద ఊపిరి విడవాలి. ఒకసారి ఊపిరి విడిచాడు, అప్పుడు ఆదాము మట్టి బొమ్మ మనిషి అయ్యాడు. ఆ ఊపిరి అలా కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు మళ్ళొక్కసారి దేవుని ఆత్మ మన మీద ఊపిరి విడిస్తే ఇప్పుడు శరీరం కాదు, ఆత్మ బ్రతుకుతుంది. మన లోపల ఉన్నటువంటి ఆ జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ శక్తిని సంతరించుకుంటుంది. దానిలో ఉన్న మనస్సాక్షి సరిగ్గా పనిచేస్తుంది. అట్లా మన మీద దేవుడు జోక్యం చేసుకొని ఊపిరి విడిచాడు కాబట్టే ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్న మనం ఈరోజు బ్రతికి ఆత్మీయంగా లైన్లో ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు ఏమని పిలుద్దాం? సమాజం మీదికి దేవుని ఆత్మే రావాలి. వ్యక్తుల జీవితాల్లోనికి దేవుని పరిశుద్ధాత్మే రావాలి. లేకపోతే శవాలే, బతికున్న శవాలు, నడుస్తున్న శవాలు, తింటున్న శవాలు, పనిచేస్తున్న శవాలు. దేవుడు జోక్యం చేసుకుంటే, ఆయన ఊపిరి విడిస్తే సజీవులు, సైనికులు. అక్కడ 2 జరిగింది తెలుసా మీకు? జీవాత్మ వారిలో ప్రవేశించగానే వారు బ్రతికారు. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి. ఫలితంగా ఏమైంది తెలుసా? సజీవులు అండ్ సైనికులు కూడా. ఏది నువ్వు చదివిన దగ్గర ఇప్పుడు. అలాగే ఆదాము దేవుని దగ్గర నుండి జీవవాయువు ఆదాములోకి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటిదాకా కళ్ళున్నాయి, చూడట్లా, ఇప్పుడు చూడటం మొదలుపెట్టాడు. చెవులున్నాయి, వినలా, ఇప్పుడు వింట మొదలుపెట్టాడు. ఏమండి? దేవుని ఆత్మ ఎప్పుడైతే మనిషి మీద ఊపిరి విడుస్తాడో అప్పుడు బ్రెయిన్ పని చేయటం మొదలుపెట్టింది. నా భాష చెప్పాలంటే సింపుల్గా, అప్పటిదాకా ఊడికి మైండ్ పని చేయదు. మనకు పని చేసిందే. అసలు ఎందుకు పుట్టామని తెలుసా? ఎందుకు బతుకుతున్నాం తెలుసా? సత్యాడికి పోతాం తెలుసా? నిజమైన దేవుడు ఎవరో తెలుసా? ఏం చేశాడో తెలుసా? ఎందుకు మనల్ని సృష్టించాడో తెలుసా? ఏదో పుట్టాం, బతికాం, నడుస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన జోక్యం చేసుకొని మన జీవితాల్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు బ్రెయిన్ పనిచేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు మనకి లైఫ్ అర్థమైంది. ఈ భూమి మీద జీవితం కొంతకాలం తర్వాత నిత్య జీవంలోనికి వెళ్తాను. భూమి మీద ఉన్నంత వరకు నా కోసం నేను బ్రతకటం కాదు, ప్రజల కోసం బ్రతకాలి, ప్రభువు కోసం బ్రతకాలి. నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు నా మీద ఒక ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది, ఆలోచన ఉంది. దాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తం ఏంటో ఎరిగి నేను దాన్ని సాధించాలి. నన్ను భూమి మీద పంపించినందుకు కర్తవ్యాన్ని నెరవేర్చి మళ్ళీ వెళ్ళి ఆయన ముందు నిలబడాలి అని మీరు ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఇప్పటికైనా అర్థం కాలేదా? అట్లయితే ఇప్పుడే ప్రార్థన చేస్తా, దైవాత్మ వచ్చి వీరి మీద ఊపిరి విడు. ఎందుకంటే ఇక్కడ కూడా చచ్చిపోయిన వాళ్ళ స్థితిలో చాలా మంది ఉన్నారు. బతకాలి ప్రభు అని ప్రార్థన చేస్తా. చెప్పండి, ఉన్నారు ఎవరన్నా? రైట్, అందరు బ్రతికే ఉన్నారుగా. ఒకసారి పక్కన వాళ్ళు చూడండి. సోదరి, నీవే స్థితిలో ఉన్నావు? మృత స్థితిలో ఉన్నావా? సజీవురాలవు కమ్ము. సోదరుడా, నిద్రించుతున్న నీ మృతులలో నుండి మేల్కొనుము. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇక నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా కాదమ్మా, దేవునాత్మ కదలాలి, వాని మీద ఊపిరి విడవాలి, ఆ సచ్చిన స్థితిలో కూడా బతకాలి. అటు బ్రెయిన్ అప్పుడు పనిచేసిద్ది. నువ్వు 100 చెప్పు, నువ్వు ప్రార్థన చేయకపోతే, దేవునాత్మ జోక్యం చేసుకుపోతే మాత్రం ఊడు మారడం బాయ్, అది ఫైనల్. ఇక నువ్వు ఆత్మ జోక్యం చేసుకోమని పరిశుద్ధాత్మను కదిలించడమే నీ పని. యెహెజ్కేలు ప్రవచించినట్టు ప్రవచించటమే నీ పని. జీవాత్మారము. నిజంగా పెంతెకోస్తు పండుగ నాడు దిగొచ్చాడా?
ఇటు పేతురు మీద పనిచేశాడు, అటు ఆ వినేవాళ్ళ మీద పనిచేశాడు. మరి 3,000 మంది ఒక్కసారిగా పొడవబడి సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని రోబోలా మాట్లాడారంటే ఎట్లా జరిగింది? అప్పుడు దాకా పూర్తి శత్రువులుగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని పరిశుద్ధాత్మ కార్యము జరిగింది అక్కడ హృదయాలలో. పొడిచింది ఎవరో? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు, దైవాత్మ. ఇక్కడ వాక్కును పంపింది ఆయనే, అది ఆ గుండెల్లోకి దూసుకెళ్ళేటట్టు చేసింది ఆయనే. మనం అసలు ఆ సంగతినే వదిలేసి మన తెలివితేటలన్నీ ప్రదర్శిస్తున్నాం. ఎట్టనమ్మా ఇన్ని మార్చాలని. ఏందమ్మా నువ్వు మార్చేది? ఏందయ్యా నువ్వు మార్చేది? ఏం కాదు. అట్లా ఏదో చూపించే ప్రేమ చూపించు, చేసే సేవ చేయి, అదంతా తర్వాత సెకండ్. మొదటైతే వానిలో దేవుని ఆత్మకార్యం జరగాలి. ఓకేనా? అది మొదటిది. రెండవది, నీ ఎదుటనున్న అవరోధములు తొలగిపోవాలన్నా కూడా దేవుని ఆత్మే జోక్యం చేసుకోవాలి. నీ ముందున్న నిండు బండిలా ఉన్న సముద్రము 2 పాయలై నీకు త్రోవ ఏర్పడాలంటే ఆ త్రోవను కూడా ఆయనే కల్పించాలి. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చనే. ముగిస్తున్నా వినండి. నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. ఏమిటి ఆయన బాహుబలం? పరిశుద్ధాత్ముడి నీ ముందు మార్గం సరళం చేసేవాడు. అందరి విశ్వాసులకైనా సేవకులకైనా ఆయనే. ఆయన జోక్యం చేసుకోకుండా, దేవుని గాలి వీయకుండా నీ వల్ల కాదు, నా వల్ల కాదు. 2. ఓకేనా? మూడవది, చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మను బ్రతికించుటయే కాదు, జీవితం మైండ్ని వెలిగించడమే కాదు, దేహమును బాగు చేయనది కూడా ఆ వాయువే. దేహమును బాగు చేయనది కూడా ఆ వాయువే. స్వస్థపరచున్నది ఆ వాయువే. మరణాన్ని దూరం చేయనది కూడా ఆ వాయువే. సుడిగాలి గుర్రం తిప్పి లేపేశాడు ఎలియాని. రేపు చాలా మందిని అంతే లేకపోతున్నాడు యేసయ్య 2వ రాకడలో. చంపేస్తానంది యెజబెల్. ఏంటమ్మా నువ్వు చంపేది? అసలు మరణమే లేకుండా నా దాసుడిని తీసుకుంటాను లేపాడు సుడిగాలిలో. రోగమును బాగు చేయనది దేవుని ఆత్మే, మరణమును దూరము చేయనది కూడా దేవుని ఆత్మే. మరణము తప్పించుట యెహోవా వశము. ఓకేనా? అయిపోయింది. 3. 4, దురాత్మను అంటే దుష్టగాలిని వెళ్ళగొట్టినది కూడా దైవగాలే. ఓకేనా? అసలు ఏ గాలి లేకుండా ఖాళీగా ఉన్నావు అనుకో, అయిపోతావు. ఉంటే ఆ గాలన్నా ఉంటుంది బాడీలో, లేకపోతే ఈ గాలన్నా ఉంటుంది. ఒకప్పుడు ఆ గాలి ఉండిందిలే, ఇప్పుడు ఆ గాలి పోయింది, దేవుని వాయువు చేరింది లోపలికి. ఇప్పుడు మారింది పరిస్థితి. అది స్థిరం అవ్వాలి. ఈ వాయువును బయటికి పంపించావు అనుకో, ఆ వాయువు ఎంటర్ అయింది, అప్పుడు నువ్వు అనంత వాయువుల్లో కలిసిపోతావు. జాగ్రత్త. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అంతా గాలే. అయిపోయిందిలే. 4వది ఏం చెప్పాను? దుష్టాత్మలను వెళ్ళగొట్టాలన్నా కూడా దైవాత్మే. ఈ సందర్భంగా ఇంకొకటి కూడా చెప్తాను. నువ్వు మాట్లాడటం, నువ్వు తాకటం, స్పర్శించటమే కాదు, నువ్వు దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి అయితే నువ్వు నడుస్తూ వెళుతున్నప్పుడు నీ గాలి తగిలిన అవతలాడి హృదయంలో కార్యం జరిగిద్ది. అంతే. భక్తుల జీవితాల్లో జరిగింది అది. నీ వాయువు తగిలినా సరే అక్కడ కార్యం జరిగిద్ది. అయితే దేవుని ఆత్మతో నిండి ఉంటే. ఇప్పుడు చెప్పండి, నీవు నేను బ్రతుకున్నట్లు మనకు దేవుని ఊపిరి కావాలి. దేవుని ఊపిరి కావాలి. ఆయన ఊపిరి విడవకపోతే నీ కళ్ళు ఉంటాయి కానీ సరిగా చూడవు.
నీ చేతులు ఉంటాయి కానీ దేవుడు ఆశించిన పనులు చెయ్యవు. నీ కాళ్ళు ఉంటాయి కానీ దేవుడు నడవమన్నట్టు నడవవు. నీ చెవులు ఉంటాయి కానీ దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడవు. ఈ 4 జరగాలంటే దేవుని ఆత్మ జోక్యం చేసుకోవాలి నీ బ్రతుకులో, నా బ్రతుకులో. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? దేహమునకు, మనసుకు, ప్రాణమునకు, ఆత్మకు, సమస్తానికి కూడా దైవాత్మే సహాయం చేయాలి. ఈయన ఉనికి ఆదికాండ 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు అన్నిటా ఉన్నాడు. పెండ్లి కుమారుని రమ్మని యేసు రమ్ము అని ఆత్మయు సంఘమును చెప్పుచున్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సూచించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆత్మ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి లైన్ 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఓకేనా? ముగింపు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. అక్కడ కూడా ఆత్మ. నరుని ఏ ఉద్దేశంతో నిర్మించడం మొదలుపెట్టాడో, ఈ సృష్టి ఏ ఉద్దేశంతో ఈ భూమిని నిర్మించడం మొదలుపెట్టాడో, ఆ ఉద్దేశము ఆరంభించింది ఆయనే, నెరవేర్చడానికి మొదలుపెట్టింది ఆయనే, ఫైనల్లో ముగించింది కూడా పరిశుద్ధాత్ముడే. బిడ్డ, ఈరోజు నిన్ను రక్షణలోకి నడిపించింది పరిశుద్ధాత్ముడే. నిన్ను పరిపూర్ణతలోకి నడిపించి యేసు ముందు నిర్దోషిగా, నిష్కళంకురాలిగా, నిష్కళంకుడుగా నిన్ను నిలబెట్టేది కూడా పరిశుద్ధాత్ముడే. విమోచన దినం వరకు ఆయన యందు నువ్వు, నీ యందు ఆయన ముద్రించబడింది పరిశుద్ధాత్ముడే. ఈరోజు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని అంటుంటే ఏ రూపంలో ఉన్నాడో తెలుసా? వాయు రూపంలోనే మనలో పనిచేస్తున్నాడనే ఒక విచిత్రమైన ప్రత్యక్షత నాకు కనబడ్డప్పుడు ఆశ్చర్యం కలిగింది. నాకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ బలం. ఇకపోతే ఇప్పటి వరకు బైబిల్ నిరూపణలో పరిశుద్ధాత్మ అనే ఆ వాయువు ద్వారా ఏమేం జరుగుతాయో చెప్పాను కదా. మిగిలినది ఈసారి ఎప్పుడన్నా మాట్లాడతాను. సగమే నేను చెప్పింది, ఇంకా సగం ఉంది. అది చెప్పానంటే తెల్లారిద్ది. ఎంతవరకు చాలు, ఇంకెక్కువ అయిందంటే మొత్తం పోయిద్ది. అందుకని ఇప్పుడు ఈ రాత్రి మనం ఏం అడుగుదాం మీరు చెప్పండి. ఎవరి సహాయం అడుగుదాం? ఏమని అడుగుదాం? దైవాత్మ రమ్ము, నీ ఊపిరి మాపై విడువుము, మా వారి మీద విడువుము, మా ఆత్మ మీద విడువుము, మా దేహం మీద విడువుము, మేము చేస్తున్న సేవ పరిచర్యలో సంఘము మీద విడువుము, మా సమాజం మీద విడువుము. అక్కరలు తీర్చు ఆత్మ. ఆయనే ఆకలి తీర్చే, ఇష్టములు తీర్చే యెహోవా సన్నిధి గాలి. వచ్చాడు అంతే, గిర్రునట తిరిగి వచ్చాడు, పూరేడు పక్షులను తెచ్చి కొప్పేశాడు. సమస్తమును సమకూర్చి నీకు ఇచ్చువాడు ఆయన, నీ కార్యములు సఫలపరచువాడు ఆయన. నీ ముందు సముద్రాన్ని రహదారిగా మార్చువాడు, అవరోధాలు తొలగించువాడు, నీలో ఉండి చైతన్య స్ఫూర్తిగా ఉన్నవాడు, నిన్ను సమీపించే దుష్టాత్మలను వెళ్ళగొట్టువాడు, నీ మీద ప్రయోగించబడే మాంత్రిక తంత్రాలన్నిటిని కూడా నాశనము చేయవాడు. ఎక్కడున్నాడు? మీ ఇంటి అనుకున్నాడా? పరలోకంలో ఉన్నాడా? నీతోనే, నీలోనే, నీ శ్వాసలో శ్వాసగా, ఊపిరిలో ఊపిరిగా ఆయన ఉన్నాడు. ఇంకేం కావాలి బ్రదర్? గుర్తుపట్టావుగా? ఈరోజు అడుగు, ఈరోజు అడుగు, రేపు అడుగు, బుధవారం నుంచి రా ఉపవాసాలు, బుధ గురు శుక్ర అడుగు. నింపబడాలి, దేవుని ఊపిరితో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. ఆ శక్తి నీవు పొందినప్పుడు గుర్తుపెట్టుకోనానా,
ఒక సామాన్యుడిగా నీ వల్ల కానిది దేవుని ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు జరిగిద్ది. జరిగింది. సంసోన్ని పెద్ద పెద్ద మోకులతో బంధించారు. యెహోవా ఆత్మ సంసోను మీదికి రాగా నిప్పు తగిలిన నూలు వలె, అగ్ని తగిలిన నూలు వలె అవన్నీ కూడా తెగిపోయాట. పుట్ తెగిపోయాయి. ఎలా సాధ్యమైంది సంసోనుకి అంతటి బలం? దేవుని ఆత్మ ఆయన మీదికి రావటం వల్ల జరిగింది. అది ఆ శక్తి నీకు ఆత్మ ఇస్తాడు.